సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. సంక్రాంతి పండుగకు మీరు ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు బ్యాంకు లాకర్లు భద్రపరచుకోండి. లేనట్లయితే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. సెలవుల్లో బయటకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ను ఏర్పాటు చేసుకోవడం మంచిది. మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ గల తాళం వేసుకుంటే ఇంకా మంచిది. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే మీ స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించండి. మీ కాలనీ లేదా మీ వీధిలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వండి లేదా 100కు వెంటనే ఫోన్ చేయండి. మీ వాహనాలను మీ ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి. మీకు వీలైతే చక్రాలకు చైన్స్తో కూడా లాక్ వేస్తే చాలా మంచిది. నమ్మకమైన వాచ్మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోండి. మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూసుకుంటూ ఉండాలి. మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త, చెదారం, న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడండి. ఎందుకంటే వాటిని కూడా గమనించి నేరస్తులు దొంగతనాలకు పాల్పడతారన్న విషయాన్ని మీరు గమనించండి. మెయిన్ డోర్కి తాళం కప్ప వేసినప్పటికీ అవి కనిపించకుండా కట్టెన్తో కవర్ చేయటం చాలా మంచిది. బయటకు వెళ్ళేటప్పుడు బయట, ఇంటి లోపల కూడా కనీసం కొన్ని లైట్లు వేసి వెళ్ళటం మంచిది. మీ ఇంటి దగ్గరి ఇరుగు పొరుగు వాళ్లకు, నమ్మకమైన వారికి, అది కూడా మీకు నమ్మకమైన వారికి మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పడం చాలా మంచిది. అల్మారా మరియు కబోర్డ్స్కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియాలైన చెప్పుల స్టాండు, పరుపులు, దిండ్ల కింద, అల్మారా పైన, డ్రెస్సింగ్ టేబుల్లో, కబోర్డ్స్లో ఉంచకుండా మీ ఇంట్లో రహస్య ప్రదేశంలో పెట్టుకోండి. బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్లకు, గుడికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు బయటకు వెళ్ళే విషయాన్ని సోషల్ మీడియాలో ఇతరులకు షేర్ చేయడం అంత మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు ధైర్యంగా పండగకు ఊరెళ్ళి రావచ్చని పోలీసులు సూచిస్తున్నారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా గవర్నమెంట్ కూడా లీవ్ హాలిడేస్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది ఆంధ్ర పీపుల్ డిసైడింగ్ ఇన్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఉన్నటువంటి ఆంధ్ర రెసిడెంట్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ ఊర్లకి, గ్రామాలకి పండుగ జరుపుకోవడానికి పోయే అవకాశం ఉంది. ఆంధ్రాయే గారు, తెలంగాణ గారు. కాబట్టి ఈ ఇల్లు నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో బంగారు వస్తువులు కానీ, ధనం కానీ ఏది ఉంచకుండా వాటిని బ్యాంకుల్లో, లాకర్స్లో పెట్టుకుని భద్రపరచుకోవాలి. అదేవిధంగా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ యూజ్ చేయాలి. ఈ సీసీటీవీస్ కొద్దిగా ఇన్స్టాల్ చేయించుకొని దాన్ని డీవీఆర్ కనబడకుండా లోపల కన్సీల్ ప్లేస్లో ఉంచుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ డోర్కి లాక్ కనబడకుండా సైడ్ డోర్స్ వేసుకుంటే బెటరు. జస్ట్ ఊరు వెళ్తున్నప్పుడు ఈ పాల వాళ్ళకి, పేపర్ల వాళ్ళకి బాబు మీరు వేయకండి, ఒక వారం రోజులు మేము ఉండమని చెప్పి ముందే ఇన్ఫార్మ్ చేయాలి. లేని పక్షంలో దొంగతనం చేసేవాడు ఒక్కరోజు వచ్చి దొంగతనం చేయడు, 3 రోజులు వచ్చి ఆ ఏరియా రెక్కీ చేసుకుంటాడు. ఈ పేపర్లు, పాల ప్యాకెట్ చూస్తే వీళ్ళు లేరు కాబట్టి వీళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి అఫెన్స్ చేయించాలని అవగాహన కలుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఇళ్ళలోంచి ఊరు పోతున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కొద్దిగా మా ఇంటి మీద కూడా పని వేసుకుంటాను అని చెప్పాలి. ప్లస్ లోకల్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేస్తే పెట్రోలింగ్ గస్తీ తిరుగుతూ ఒకసారి లాక్డ్ హౌసెస్ మేము చెక్ చేసుకోవడం జరుగుతుంది. ప్లస్ బయట ఇల్యూమినేషన్ ఉండేది చూసుకోవాలంటే ఇంటి బయట దొంగతనం చేయడానికి భయపడే విధంగా ఆ చుట్టూ కూడా లైటింగ్ ఏర్పాటు చేసుకుంటే 100% ప్రాపర్టీ అఫెన్స్ ప్రివెంట్ చేయడం. అదేవిధంగా ఆడవాళ్ళు ఈ అల్మారాలో బంగారు నగలు పెట్టి, పైసలు పెట్టి, ఆ తాళం తీసుకొచ్చి పోగుళ్ళు పొలబెట్టడం, లేకపోతే ఆ తిండి కింద పెట్టరు, లేకపోతే ఇక్కడ కామన్ ప్లేసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా దొంగలకి బాగా తెలిసిన ప్రదేశాలే. సో మీరు దయచేసి ఎవరన్నా సీక్రెట్ ప్లేస్లో పెట్టుకోవాలని తప్పించి ఇటువంటి కామన్ ప్రయోగాలు చేయకపోవడమే బెటర్. లేదు అల్మారా తాళం వేసుకుంటే తాళం చేతులు మీరు తీసుకోకపోతే బెటర్. ఏదన్నా కానీ మనము ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ముందుగా వీళ్ళు పౌరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే పోలీసు వారు ఏ విధంగా కానీ మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తాం. ఇది టుగెదర్ కలిసి చేయాల్సిన ప్రయత్నం. వాళ్ళు ఖచ్చితంగా నగలు, బంగారము, ఎటువంటి విలువైన వస్తువులు కానీ, ధనం కానీ ఇంట్లో పెట్టుకోవడం, బ్యాంకులో పెట్టుకోవడం శ్రేయస్కరం. అదేవిధంగా మేము ఆటోలు పెట్టి ఆటో సూచనలు ప్రతి చోట
ఆటోకి మైక్ పెట్టి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మీరు కూడా బాగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాస్లో వాటిలో ప్రమోట్ చేస్తే పౌరులు బాగా సెన్సిటైజ్ అవుతారు. ఈ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే 100% మనం ప్రాపర్టీ అఫెన్స్ని ప్రివెంట్ చేయగలుగుతాం.